ఒక ఆలోచన, మనందరి మధ్య ఒక సమన్వయంతో, ఒక ఆలోచనతో, ఒక ఐక్య కార్యాచరణ, జాయింట్ యాక్షన్ కమిటీ, ఒక అజెండా కోసం. ఆ అజెండా కోసం మీ వేదికలలో మీరు ఏ పాత్రలోనైనా ఉండొచ్చు, మీ వేదికలకి ఎన్ని అజెండాలైనా ఉండొచ్చు, మీ వేదికల్లో ఎన్ని సమస్యల గురించైనా కొట్లాడచ్చు. కానీ మనందరి మధ్య ఒక వేదిక కావాలి కదా తెలంగాణ, మనందరి మధ్య ఒక సంఘం కావాలి కదా. ఆ సంఘం దేనికి అంటే ఈ భౌగోళికంగా ఏర్పడ్డ ఈ తెలంగాణ సాధించి వాళ్ళ చేతిలో పెట్టామన్నా. ఎందుకంటే పాపం దొరలు దొరసాన్లు వాళ్ళ ఇళ్ల నుంచి బయటికి వెళ్ళరు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనే ఒక డిమాండ్ కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం అనే మెడల మీద, గుండె మీద, గొంతు మీద కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేయడానికి పట్టుమని 10 మంది లేని రెడ్డి రావులకి చేతగాదు కాబట్టి, వాళ్ళకి ముడిసరుకు కావాలి కాబట్టి, వాళ్ళకి కోట్ల మంది ప్రజలు కావాలి కాబట్టి ఈ ప్రజలందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చి ఒక పెద్ద ఫోర్సుగా బలమైన శక్తిని మన నుంచి విడుదల చేయించి ఆ శక్తితో కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధానికి 3 కోట్ల మందిని ఉసిగొల్పాలి కాబట్టి 3 కోట్ల మంది ప్రజల యొక్క బలాన్ని, శక్తిని కేంద్ర ప్రభుత్వం పైకి యుద్ధానికి పంపించాలి. కాబట్టి మన ప్రజల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చి మన శక్తిని, మన ధైర్యాన్ని, మన సాహసాన్ని, మన బలిపీఠాల్ని, మన ప్రాణాల్ని, మన ఊపిరిని శక్తిగా వాడుకొని మనలో ఉన్న సర్వశక్తిని తీసుకుపోయి భారత ప్రభుత్వం పైకి యుద్ధానికి పంపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఆ రాష్ట్రాన్ని రెడ్డి రావులు పరిపాలించారు. మరి పరిపాలించిన తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం చేసిన 93% బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యం రాలేదు కదా. మరి రాజ్యం రానప్పుడు వచ్చిన తెలంగాణ దేనికి? మరి తెచ్చుకున్న తెలంగాణలో నీ రాజ్యం సంగతి మనం రాజ్యం గురించి ఆలోచించలేదు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నప్పుడు భారతదేశాన్ని పరిపాలించడం ఆలోచించలే. స్వాతంత్రం వచ్చిన 50 ఏళ్ల తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చినా, తెలంగాణ వస్తే ఇందులో మన రాజ్యం గురించి ఆలోచించలే. మరి ఎప్పుడు మన రాజ్యం గురించి ఆలోచించేది? కమ్యూనిస్టు పోరాటంలో యుద్ధం చేసినా అందులో మన రాజ్యం గురించి ఆలోచించలేదు. భారత స్వాతంత్రోద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో మనం ఆలోచించలేదు. మరి ఎప్పుడు మన రాజ్యం గురించి ఆలోచించేది? అశోక్ సార్ ఎమ్మెల్సీగా పోటీ చేసిన నీతి నిజాయితీకి నిదర్శనం. అశోక్ సార్ వేదిక మీదకి రావాలని ప్రకటిస్తున్న 3 జిల్లాల ఎమ్మెల్సీగా పోటీ చేసి గౌరవప్రదమైన ఓట్లు తీసుకుంటున్న అశోక్ సార్ కూర్చోండి సార్. అశోక్ సార్ కూర్చోండి సార్. అలాంటి తెలంగాణలో నీ రాజ్యం గురించి ఆలోచించవా? మహాభారత యుద్ధంలో పాల్గొంటివి, అక్కడ రాజ్యం గురించి ఆలోచించలేదా? స్వాతంత్రోద్యమంలో పాల్గొంటివి, అక్కడ రాజ్యం గురించి ఆలోచించలేదా? జాతీయ ఉద్యమంలో పాల్గొంటివి, అక్కడ రాజ్యం గురించి ఆలోచించలేదా? తెలంగాణ ఉద్యమం అంటే అందులో పాల్గొంటివి, అక్కడ రాజ్యం గురించి ఆలోచించలేదా? ఈ 3 కుటుంబాలేంటి? ఈ 3 కుటుంబాలు లేకపోతే ఆ కుటుంబ సభ్యుల్ని పాల్గొనాలని మళ్ళీ ఇప్పుడు వచ్చిన యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తే అందులో పాల్గొంటే దాంట్లో రాజ్యం రాలేదా? మరి నీ రాజ్యం గురించి ఎప్పుడు ఆలోచించేది? తెలంగాణ గడ్డ మీద మొట్టమొదటిసారిగా మన రాజ్యం గురించి ఆలోచించడానికే ఈ జేఏసీని ఆవిర్భవింపజేస్తుంది. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఒకే కుటుంబం, కురు పాండవులు ఒకే కుటుంబం, అన్నదమ్ములు. పాపం వాళ్ళకేమో గొడవలు ఉంటే వాళ్ళు సింహాసనం మారాలనుకుంటే వాళ్ళ యుద్ధంతో నీకేం పరాయా? కురు పాండవులు సింహాసనం మారడానికి, మహాభారతంలో అన్నదమ్ములు సింహాసనం మారడానికి ఆంధ్రప్రదేశ్ తిరిగితేవా? అడిగిపోతుంది. 53 సిపాయిల తిరుగుబాటు ఉద్యమంలో పాల్గొంటివి. ఆ తర్వాత స్వాతంత్రోద్యమం, 2వ దశ స్వాతంత్రోద్యమంలో ఏనాడు భారత స్వాతంత్రోద్యమంలో ఏ అగ్రకుల ధర్మం రోడ్డు మీదకి రాలే, నాయకత్వానికి వచ్చారు. తెలంగాణ ఉద్యమం అంతే జరిగిపోయింది. ఇప్పుడు మన రాజ్యం ఎట్లా తెచ్చుకోవాలి? తెలంగాణ
దానికోసం ఇది చారిత్రాత్మకమైన సదస్సు. ఇది జేఏసీ ఆవిర్భావ సదస్సు. ఇది రాజ్యం తెచ్చుకునే సదస్సు. ఇది దీనికి ప్రణాళికలు గీయమంటున్నా. చిరంజీవి గారిని, ఈశ్వరయ్య గారిని, తిరుమల గారిని, అశోక్ని, ప్రొఫెసర్లందరినీ దీనికి ప్రణాళికలు గీయమని అడుగుతున్నా. ఏ పార్టీలోనే ఉండండి, అనేక పార్టీల వాళ్ళని కూడా పిలవడం జరిగింది. కానీ వాళ్ళ యజమానులను అడిగి రావాలి వాళ్ళు ఇక్కడికి. ఒక నాయకుడైతే నేను సుందర విజ్ఞాన కేంద్రం కాడికి వస్తున్నా, ఆడికి రాండి అన్నాడు. ఒక పార్టీకి మొదటి నాయకుడు 3 గంటలు ఇక్కడ నిలబడ్డా కూడా మనిషి పట్టలేదు. అంత పెద్ద నాయకుడు ఏంటి అని అంటే సమాధానం లేదు. సరే, అయినా వాళ్ళు వస్తారని ఆశిద్దాం, ఈ రోజు కాకపోతే రేపు. ఎందుకంటే అన్ని పార్టీలలో ఉన్న నాయకుల్ని మనం పిలుద్దాం, అన్ని సంఘాల నాయకుల్ని పిలుద్దాం, అందరినీ కలుపుకపోదాం. అన్ని సంఘాలలో ప్రతినిధులు, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేకనో, దారి దిశ చెప్పేవాళ్ళు లేక, తాత్విక ఆలోచన ఇచ్చేవాళ్ళు లేక, తెలంగాణలో రాజ్యం తెచ్చుకోవాలనే దృక్పథం లేక అనేక 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 తెలిసి తెలవని దారులలో ప్రయాణం చేశారు. కానీ వాళ్ళని ఈరోజు మనం అన్ని వేదికల్లో, అన్ని సంఘాల్లో ఉన్న వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించుకోవాలి. ఇక్కడి నుంచి ప్రారంభమవుతున్న ఈ సదస్సు రేపు ఈ జేఏసీ సదస్సుల్ని తెలంగాణ రాష్ట్ర కేంద్రంలో, జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాలలో, మొత్తం తెలంగాణలో ఈ జేఏసీ సదస్సులను ఏర్పాటు చేసుకోవాలి. దీని లక్ష్యాన్ని, దీని లక్ష్య సిద్ధిని, లక్ష్య శుద్ధిని మన ప్రజలకు తీసుకుపోవాలి. కాబట్టి ఇది భారీ ప్రయాణం, సుదీర్ఘ ప్రయాణం, రాజ్యం వచ్చేంత వరకు చేసే సుదీర్ఘ యుద్ధం, సుదీర్ఘ పోరాటం. అందుకోసం తెలంగాణలో ఒక జేఏసీ ఆవిర్భావాన్ని, మరి ఒక ఐక్య కార్యాచరణ, 93% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని మనం వేదిక మీదకి పిలుచుకోవాల్సినటువంటి, ఈ సంఘంలోకి ఆహ్వానించుకోవాల్సిన అవసరత ఉంది. దీన్ని ఇంకా మరింత పొడిగింపుగా మనం మాట్లాడుకుందాం. అనేక విషయాలు చర్చకు రావాల్సిందే. ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో అంతకుముందు జరిగిన ప్రయాణంలో ఎందుకు జరగలేదు ఈ పని, ఎందుకు మన భాగస్వామ్యం జరగలేదు, రాజకీయ చైతన్యం అంటే దాని అర్థం ఏంటి, ఒక పొలిటికల్ ప్రొఫెసర్స్, పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ చెప్పాలి. రాజకీయ చైతన్యం అంటే ఆ రాజ్యంలో అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం ఉంటే దాన్ని రాజకీయ చైతన్యం అంటారు. సింపుల్ ఫైట్. కానీ రాజకీయ చైతన్యం విస్తృతంగా తెలంగాణలో ఉన్నది అని, ప్రపంచంలో ఎక్కడా లేని రాజకీయ చైతన్యం తెలంగాణలో ఉన్నది అన్నప్పుడు తెలంగాణ రాజ్యంలో 93% ఉన్న పీడితులకి భాగస్వామ్యం ఎందుకు లేదు అని ప్రశ్నిస్తున్నాను. ఇక్కడి నుంచి భాగస్వామ్యం లేదు, లేనప్పుడు రాజకీయ చైతన్యం ఎట్లుంటుంది? రాజకీయ చైతన్యం వెలమారెడ్డి కులాలకు మాత్రమే ఉంది. రాజకీయ చైతన్యం మీ ఇద్దరికి ఉన్నది కాబట్టి మీ చేతులలో రాజ్యం. మాకు రాజకీయ చైతన్యం ఉంటే ఈరోజు అధికారంలో మేముండే వాళ్ళం కదా. ఈ మాటలు మరి ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే, ఈ మాటలు మాట్లాడేది కూడా వాళ్ళే. ఎందుకు అంటే ఈ మాటలు మాట్లాడితే వాళ్ళ చేతికి జనం దొరకాలి. కాబట్టి ఇవన్నీ ఎన్నో మాట్లాడాలి, ఇవన్నీ చర్చకు రావాలి. మీ ప్రజల్ని రాజకీయ విద్యావంతులుగా మార్చాలి, రాజకీయ విద్యావంతులుగా మార్చాలి. ఈరోజు చిరంజీవి గారు తన మనమ్మడికి అక్షరాభ్యాసానికి బాసరెళ్ళారు. అక్షరాభ్యాసం, ఒక అక్షరాభ్యాసం నుంచి 2వ అక్షరాభ్యాసానికి వచ్చారు. ఈరోజు ఇది రాజకీయ అక్షరాస్యత నేర్పించడానికి వచ్చారు. ఇది పొలిటికల్ లిటరసీ. ఆ రోజు ఉదయం పూట మనమడికి అక్షరాభ్యాసం, ఈరోజు నీ బిడ్డలందరికీ రాజకీయ అక్షరాస్యత నేర్పించడానికి. నాతో ఒక మాట అన్నారు చిరంజీవి గారు, నేను ఐఏఎస్ ఆఫీసర్గా ఎన్నో బాధ్యతలు చేసి వచ్చాను. ఎంత అనుభవించాలి అధికారంగా, ఒక అధికారిగా అనుభవించాను. నా లక్ష్యం ఒక్కటే, తెలంగాణలో నా ప్రజలు రాజ్యానికి రావాలన్నారు. ఇంతకన్నా ఏం కావాలి?
జస్టిస్ ఈశ్వరయ్య గారు పెద్ద మనిషి, నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ గా చేశారు, చిన్న పదవి కాదు. హైకోర్టు చీఫ్ జస్టిస్ గా చేశారు. ఒక గౌడ బిడ్డ భారత రాజ్యాంగం అనే సమానత్వ యుగకర్త అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత చీఫ్ జస్టిస్ అయింది ఒక దీనికి. చేయండి దిశానిర్దేశం, ఏం చేస్తారో చేయండి. యుద్ధానికి ఎంత సైన్యం కావాలో, ఈ యుద్ధానికి ఎంత సైన్యం కావాలో అంత సైన్యం అందించడానికి నేను రెడీగా ఉన్నా. ఎంత కావాలి చెప్పండి, మీకు ఎంత కావాలి సైన్యం? మీకు ఎంత సైన్యం కావాలంటే అంత సైన్యం తీసుకురావాలి. ఇంకా సైన్యం కావాలంటే పద్మశాలి కులంలోకి పోదాం, సైన్యాన్ని తయారు చేద్దాం, పద్మశాలిల జీవితం ఏంటో మాట్లాడదాం. అర్ధరాత్రి పూట 2 గంటలకి 3 గంటలకు కూడా మిషన్ కుట్టుకుంటూ బట్టలు కుట్టుకుంటూ చిన్న మంచం పట్టే రూములో నల్గొండ నుంచి కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వచ్చి ఒక మంచం పట్టే గదిలో మిషన్ కుట్టుకుంటూ బిడ్డలు చదివించుకుంటూ బతుకెళ్ళ తీసుకుంటూ ఇక్కడి నుంచి బొంబాయి పోయి భీమండి పోయి ఇన్ని ప్రాంతాలకు పోయే కటిక పేదరికం అనిపిస్తున్న పేదల సంగతి ఏంటి? వాళ్ళకి రాజ్యంలో భాగస్వామ్యం కోసం యుద్ధం చేయొద్దా? ఎప్పుడైనా మీరు గమనించారా? 2 కత్తులు కాల్చి ఒంటి మీద అంటిస్తే ఎట్లుంటది? వెనక కత్తుల్ని పొయ్యిలో పెట్టి కాల్చి ఆ కత్తుల్ని ఈప్ మీద అంటిస్తే అది మీరు భరించగలరా? ఒక మనిషి జీవితాంతం కత్తులు కాల్చి వెనక అంటించుకుంటాడా? గౌన్లో ఆయన మోగుతో తాడి చెట్టు ఎక్కడం కూడా 2 కత్తులు కాల్చుకొని వెనక అంటించుకోవడమే. 100 అడుగుల తాడి చెట్టు ఎక్కుతున్నాడే, 3 అడుగుల ముఖ్యమంత్రి సింహాసనం ఎక్కలేడా గౌన్లో ఆయన? ఈ రాజ్యంలో గౌండ్లకు భాగస్వామ్యం లేదా? ఈ రాజ్యంలో గౌండ్లకు భాగస్వామ్యం లేనప్పుడు ఇది రాజ్యమా శ్మశానమా అని అడుగుతున్నా. ఇన్ని లక్షల మంది గౌండ్లు, ఈ భూమిపుత్రులైన గౌడ్స్ తెలంగాణకు సేవ చేస్తున్న ఈ కులం రాజ్యంలో వాటా లేదా? ఆదివాసులకు వాటా లేదా? ఒంటి మీద వస్త్రం లేదే? శ్రీరాముడి మెడలో అన్ని నగలున్నాయి, పట్టు వస్త్రాలు ఉన్నాయి, ముత్యాల తలంబరాలు ఉన్నాయి. శ్రీరాముడి గుడి పక్కన నా ప్రజలకి ఒంటి మీద వస్త్రం లేదు, జన్మతో చచ్చిపోతున్నదే. వీళ్ళకి రాజ్యంలో వాటా లేదా? లంబడోళ్ళకి రాజ్యంలో వాటా లేదా? యదువంశ శ్రీకృష్ణుడి బిడ్డలకి రాజ్యంలో వాటా లేదా అని అడుగుతుంది. ఇది రాజ్యం అంటారా శ్మశానం అంటారా? ఒక కులంలో చేతిలో రాజ్యమా? 2 కులాల చేతిలో రాజ్యమా? కటిక పేదవాడు సింహాసనం మీద కూర్చోబెట్టకూడదా? ఇది ఎవరు ప్రశ్నించాలా? ఎవరు యుద్ధం చేయాలి? మనకి రాజ్యం లేదు కాబట్టి మనకి దవాఖానాలు లేవు అంటున్నారు. మనకి